పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా యెషయా గ్రంథం దయచేసి ఓపెన్ చేయండి. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయం చదువుకుందాం. 3వ వచనం చదువుకుందామండి. చెవియొగ్గి నా యొద్దకు రండి, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, దేవుని ప్రజలతో మాట్లాడుతున్నాడు. చెవియొగ్గి నా యొద్దకు రండి. ఆయన దగ్గరికి రావడం మాత్రమే కాదు, చెవియొగ్గి రమ్మని చెప్పని పిలుస్తున్నాడు. ఈరోజు చాలా మంది మరి దేవుని కృపను బట్టి వాక్యం అయితే విస్తృతంగా వినపడుతుంది. అది సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే మందిరాల ద్వారా కావచ్చు, రేడియో ద్వారా కావచ్చు, టీవీల ద్వారా కావచ్చు, పలు విధాలుగా దేవుని వాక్యము మరి వినపడతా ఉంది. అనేకులు మరి చూస్తున్నారు, వింటున్నారు. ఇంకా అనేకులు చూడని వారుగా, వినని వారుగా కూడా ఉంటున్నారు. అయితే నేను చూస్తున్న వారిని గురించి మాట్లాడుతున్నాను, చూడని వారిని గురించి మాట్లాడట్లేదు. చూస్తున్న వారిలో లేకపోతే వింటున్న వారిలో ఎంతమంది చెవియొగ్గి ఆయన మాటలు వినేవారిగా వింటున్నారు అన్నది ప్రశ్న. కొంతమంది ఏమనుకుంటారు అని చెప్పనంటే, వినడం వలన నాకు మేలు కలుగుతుంది, కేవలం వింటే చాలు అని చెప్పనని అనుకుంటూ ఉంటారు. నిజమే, వినడం వలన మేలు కలుగుతుంది. దేవుడు కూడా తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు, మీరు వినని యెడల మీరు బ్రతుకుతారని చెప్పేసి అంటున్నాడు. కానీ అనేక మంది వినడము ఎలాగుంది అని చెప్పనంటే, ఆ వినడము ఆచార సంబంధంగా ఉంది. అంటే వినడం వల్ల మేలు జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ వింటున్నారు తప్ప, వినేది ఆచరించాలి అనే మనస్తత్వంతో వినకపోవడం చాలా దుఃఖకరం, చాలా దౌర్భాగ్యమైన విషయం. దేవుడు మనతో మాట్లాడేది, ఆయన ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో దానికి మనము విధేయత చూపించాలి అనే ఉద్దేశంతో దేవుడు మాట్లాడతాడు. వినడము అని చెప్పనంటే పాటించే ఉద్దేశంతో వినడము అని చెప్పనని అర్థం. దేవుని వాక్యం మనిషిని ఎప్పుడు బ్రతికిస్తుంది అని చెప్పనంటే, విన్నదాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యంలోనే రాయబడిన మాట, ద బుక్ ఆఫ్ జేమ్స్, లేకపోతే మరి యాకోబు రాసిన పత్రికలో కనుక మనం చూసినట్లయితే, కేవలము వాక్యము వినేవారిగా ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దనే మాట రాయబడింది. Do not merely listen to the word and so deceive yourself. కేవలము వాక్యం వినేవారిగా ఉంటూ మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనవద్దు. మరేం చేయాలి? అక్కడ రాయబడిన మాటలు చదువుకుందామండి. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం, ఓకే, 22వ వచనం చదువుకుందాం. మీరు వినుమారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. ఈరోజు ఎగ్జాక్ట్ గా అనేక మంది జీవితాలు జరుగుతుందేనండి. కేవలం వినేవారుగా ఉంటున్నారు. మందిరానికి వెళ్ళినప్పుడు వింటున్నారు, ఇళ్లలో ఉన్నప్పుడు వింటున్నారు. కేవలం వినేవారిగా ఉండి తమను తాము మోసపుచ్చుకుంటున్నారు. ఏమండి, కేవలం వినేవారిగా ఉండటం వల్ల ప్రయోజనం ఏంటి? అందుకే దేవుడు తెలియపరుస్తున్నాడు, అలా మీరు కేవలం వినేవారిగా ఉంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్న వారు అవుతారు. మీరు ఆ విధంగా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునే వారిగా ఉండొద్దు. ఈరోజు వాక్యం వింటున్న వారిలో ఎంతమంది ఆచరించాలి అనే ఉద్దేశంతో దేవుని వాక్యము వింటున్నారు? ఆచరించాలి అనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మనము జాగ్రత్త కలిగి, శ్రద్ధ కలిగి దేవుని మాటల్ని వినేవారుగా ఉంటాం. గమనిస్తున్నారా? ఆచరించే ఉద్దేశం లేకపోతే కేవలం కొన్ని సూక్తులు విన్నట్లుగా, నీతి మాటలు విన్నట్లుగా, సామెతలు విన్నట్లుగా మనం వినేవారుగా ఉంటాం. దానివల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. లోకంలో ఎన్నో సామెతలు ఉన్నాయి,
ఆ సామెతల్లో ఇది కూడా ఒక సామెత కింద మారిపోతుంది. కానీ వాక్యం అటువంటిది కాదు. వాక్యమునకు ఎవరైతే విధేయత చూపిస్తారో, శ్రద్ధగా విని ఎవరైతే విధేయత చూపిస్తారో, వారి జీవితంలో దేవుని వాక్యము బహుశక్తివంతంగా పనిచేస్తుంది. ఎంత శక్తివంతంగా అని చెప్పనంటే, ఈ వాక్యం మనిషిని స్వస్థపరిచేది, ఈ వాక్యం మనిషిని బలపరిచేది, ఈ వాక్యం మనిషిని బ్రతికించేది. గమనిస్తున్నారా? మరి ఎందుకండి అనేకులు వాక్యం వింటారు కానీ శ్రద్ధగా వినరు అని చెప్పనంటే, ఒకటి విశ్వాసం లేకుండా ఉండడం, వినేదాని మీద విశ్వాసం లేకుండా ఉండడం. ప్రియ సహోదరుడు, దేవుని వాక్యం వింటున్నాము అని చెప్పనంటే, వీఆర్ నాట్ జస్ట్ లిజనింగ్ టు మియర్ వర్డ్స్ ఆఫ్ ఎ మ్యాన్. ఒక సాధారణమైన మనిషి మాటలు మనం వినడం లేదు. బైబిల్ గ్రంథం అనేది ఇది సాధారణమైన వ్యక్తులు రచించింది కాదు. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఇట్ ఈస్ గాడ్ బ్రెత్డ్ అనే మాట రాయబడింది. ఇట్ ఈస్ గాడ్ బ్రెత్డ్ అని చెప్పానంటే దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి లిఖించబడింది దేవుని వాక్యం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు. మోటివేషన్. వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం యొక్క ఉద్దేశం ఏంటి అని చెప్పనంటే, దేవుని ప్రజలు సత్కార్యములు చేసేవారుగా ఉండాలి. దేవుని ప్రజలు దుర్మార్గమైన క్రియలు చేసేవారుగా ఉండటానికి వీల్లేదు. దుర్మార్గమైన క్రియలు మనిషిని మరణంలోకి నడిపిస్తాయి. దుర్మార్గమైన క్రియలు మనిషిని పాప శిక్ష అనుభవించే విధంగా చేస్తాయండి. దుర్మార్గమైన క్రియలు మనిషిని శాపగ్రస్తునిగా చేసేస్తాయండి. కాబట్టి దేవుని వాక్యము చేసేది ఏమిటంటే, మనిషిని సత్క్రియలు చేయడానికి ప్రేరేపించే విధంగా ఉంటుంది. ఈ వాక్యం ఎటువంటిదంట? దైవావేశం వలన కలిగింది అనే మాట రాయబడింది. ఇట్ వాస్ ఇన్స్పైర్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దైవావేశం అంటే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి, అంటే ఇది మానవ కల్పితం కాదు, మానవుడు అనుకుంటే రాసింది కాదు, తన సొంత మనసులోది రాసింది కాదు, తన తలంపుల్లోది రాసింది కాదు, తనకు నచ్చింది రాసింది కాదు, కానీ దేవుని ఆత్మ చేత నడిపించబడి ప్రేరేపించబడి రాయబడింది ఈ పరిశుద్ధమైన గ్రంథం. అందుకే దీంట్లో అంత శక్తి ఉంది. గమనిస్తున్నారా? ఈరోజు చాలామంది బైబిల్ని మామూలు పుస్తకం అని చెప్పి అనుకుంటున్నారు. కాదండి, ఇట్ ఈస్ డివైన్. ఇది దైవత్వము కలిగిన గ్రంథము. ఇందులో జీవవాక్కులు ఉన్నాయి. మనిషి బ్రతకడానికి అవసరమైన జీవవాక్కులు ఉన్నాయి. ఈరోజు ప్రపంచాన్ని కనుక చూసినట్లయితే బ్రతకడం కష్టమైపోతుంది. కష్టమైపోయే కదా అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి పరుగులు పెడుతున్నారు. కష్టమయ్యే కదా మరి అనేక మంది డిప్రెషన్కి లోనవుతున్నారు. కష్టమయ్యే కదా అనేక మంది కృంగిపోతున్నారు. కాబట్టి దేవుని వాక్యం ఎటువంటిది అని చెప్పనంటే, మనిషిని బ్రతికించే, మనిషిని సంతోషముతో సమాధానంతో. ప్రపంచంలో ఉన్న కొరతదే సంతోషం లేదు. ఎలాంటి సంతోషం లోకంలో ఉంది ఈరోజు అని చెప్పానంటే, ఇది తాత్కాలికమైన సంతోషం, నిజమైన సంతోషం కాదు. కానీ దేవుడిచ్చే సంతోషము శాశ్వతమైన సంతోషము. ఇది అంతరంగంలో నెమ్మది కలిగించే సంతోషం. నిద్ర పట్టక ఎంతమంది రోజు నిద్ర టాబ్లెట్లు వాడుతున్నారు. హృదయంలో ఆందోళన, హృదయంలో వేదన, హృదయంలో కలవరము ఎంతో మందికి ఉంది. ప్రపంచమంతటా కూడా అదే పరిస్థితి. అటువంటి ఈ ప్రపంచానికి దేవుడు అనుగ్రహించిన వాక్యమే ఈ జీవవాక్యం. సంతోషంగా బ్రతకడానికి, సమాధానంతో బ్రతకడానికి, సంతృప్తితో బ్రతకడానికే దేవుడు ఈ వాక్యాన్ని మనిషికి అనుగ్రహించాడు. ఈ వాక్యం మనిషిని ఎటుపక్క నడిపిస్తుందంట? సత్క్రియలు చేసే మార్గంలో నడిపిస్తుంది. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలని చెప్పుకునేవాడు ఉన్నారు. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలుగా చలామణి అవుతున్న వారు ఉన్నారు. కానీ వారి జీవితంలో కనుక మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా వ్యతిరేకమైనవి కనపడతా ఉంటాయి. గమనిస్తున్నారా? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా కనపడుతుంది ఏం చెప్పానంటే అర్థము,
వారు దేవుని బిడ్డలు కాదు అని చెప్పినని. ప్రభు అన్న మాట, నా గొర్రె నా స్వరము వినును. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని మాట వింటావు. దేవుని మాట వింటే దేవుని మాటకు లోబడతావు. దేవుని మాటకు లోబడితే దేవుని మాటకు విధేయత చూపిస్తావు. దేవుని మాటకు విధేయత చూపిస్తే దేవుని కార్యాన్ని నీ జీవితంలో చూస్తావు. గమనిస్తున్నారా? ప్రపంచం యొక్క అవసరత దేవుని వాక్యం. ద నీడ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రపంచం యొక్క అవసరత ఏంటి అని చెప్పనంటే ద స్క్రిప్చర్, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్కు. ఎందు గురించి అంటే ఈ వాక్కు చేతనే సర్వ సృష్టి కూడా సృజించబడింది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని చెప్పి దేవుని వాక్యం రాయబడి ఉంది. అటువంటి వాక్కు సర్వ సృష్టిని కూడా కలుగు చేసిన వాక్కే ఈరోజు బ్రతికించగలిగేది, మనల్ని ఈరోజు నెమ్మదితో జీవింపజేసేది, మనల్ని ఈరోజు సమాధానంతో, సంతోషంతో, సంతృప్తితో జీవింపజేసేది. కాబట్టి అటువంటి వాక్యాన్ని కనుక మనము నిర్లక్ష్యం చేసినట్లయితే మన జీవితాన్ని మనమే చేతులలో పాడు చేసుకునేవారుగా ఉంటాం. ఇక్కడ మనం చూసిన వాక్యములో తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయములో ఈ 16వ వచనంలో మనం చూసినట్లయితే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఉపదేశిస్తుందండి దేవుని వాక్యం. సన్మార్గములో నడవటాన్ని దేవుని వాక్యం ఉపదేశిస్తుంది. జీవానికి నడిపించే మార్గము సన్మార్గము. ఏ మార్గం అంటే జీవానికి నడిపించే మార్గం. అది మనిషిని బ్రతికిస్తుంది మార్గం. సన్మార్గము ఏ మార్గం అంటే సన్మార్గము మనిషిని ఆశీర్వాదంలోకి నడిపించే మార్గం. సన్మార్గం ఏ మార్గం అంటే ఇది పరిశుద్ధమైన మార్గం. సన్మార్గం ఏ మార్గం అంటే ఇది నీతి మార్గం. గమనిస్తున్నారా? ప్రభు చెప్పాడు, మీరు ఇరుకైన మార్గములో, ఇరుకైన ద్వారములో ప్రవేశించండి. అనేక మంది అనుకుంటారు కానీ ప్రవేశించలేరు. విశాలమైన మార్గం అనేది ఒకటి ఉంది. ఆ మార్గంలో అనేకులు ప్రవేశిస్తారు. అయితే ఆ మార్గము చివరికి మనిషిని ఎక్కడ తీసుకెళ్తుంది? మరణంలోకి తీసుకెళ్తుంది, నాశనంలోకి తీసుకెళ్తుంది. దేవుని వాక్యం ఉపదేశించేది దైవ మార్గమును గురించి. ఇది చూడటానికి ఇరుగ్గా కనపడుతుంది. ఈరోజు సత్యమును గురించి అందరూ మాట్లాడుకుంటారు, కానీ సత్యము కలిగి జీవించాలి అని చెప్పనంటే బహు కష్టం చాలా మందికి. ఏమండి? సత్యమును గురించి మాట్లాడుకుంటాం, సత్యమును గురించి చదువుకుంటాం, కానీ సత్యమును కలిగి జీవించటము అని చెప్పినంటేనే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఏం చేస్తాం? వెంటనే సత్యాన్ని తీసి పక్కన పెట్టేసి అబద్ధమైన మార్గంలోకి వెళ్తాం. పరిశుద్ధతను గురించి మాట్లాడుకోవడం బాగానే ఉంటుంది, కానీ పరిశుద్ధత కలిగి జీవించడం వచ్చేటప్పటికల్లా బహు కష్టం అనిపిస్తుంది. కాబట్టి అనేక మంది ఏం చేస్తున్నారు? పరిశుద్ధతను తీసి అవతల పడేస్తున్నారు. అపవిత్రంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు, సిద్ధపడుతున్నారు. గమనిస్తున్నారా? ప్రేమను గురించి మాట్లాడుకోవడం బాగానే ఉంటుంది, కానీ క్షమించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ క్షమిస్తుంది. ప్రేమ నిరీక్షిస్తుంది. ప్రేమ నమ్ముతుంది. ప్రేమ గత జీవితంలో జరిగిన వాటిని, లేకపోతే గతంలో జరిగిన వాటిని నెమరు వేసుకునేదిగా ఉండదు. ప్రేమ దాని గురించి మాట్లాడుకోవడం బాగానే ఉంటుంది, కానీ రియాలిటీలో వచ్చేటప్పుడు కల్లా చాలా మందికి అది కష్టం అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తున్నారు? జీవ మార్గాన్ని పక్కన పెట్టేస్తున్నారు, ఇరుకైన మార్గాన్ని పక్కన పెట్టేస్తున్నారు. విశాలమైన మార్గంలో అంటే అందరూ నడిచే మార్గం, దీన్ని లోకపు మార్గము అంటారు. అందరూ నడిచే మార్గంలో నడుస్తూ దానికి పర్యావసానాలని అనుభవిస్తున్న వారుగా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా జీవిస్తున్న వారుగా అనేక మంది బ్రతుకుతున్నారు. దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఉపదేశిస్తుంది. జీవ మార్గంలో మనం నడుచున్నట్లుగా ఉపదేశిస్తుంది. పరిశుద్ధమైన మార్గం నడుచినట్లుగా ఉపదేశిస్తుంది. నీతి మార్గం నడుచినట్లుగా ఉపదేశిస్తుంది. ఆశీర్వాదమును పొందుకునే మార్గంలో మనం నడుచినట్లుగా ఉపదేశిస్తుంది. ఉపదేశిస్తున్నాడు. అంత జాగ్రత్తగా మనం వినాలి. ఏమండి? ఎంత జాగ్రత్తగా మనం వినాలి?
వినేది పాటించటానికండి, వినేది ఆచరించటానికండి, అంతేగాని విని విడిచిపెట్టడానికి కాదు, విని విసర్జించడానికి కాదు, విని వదిలిపెట్టడానికి కాదు. కానీ అనేక మందికి ఈ ఉపదేశము నచ్చని పరిస్థితి. ఈరోజు ఆశీర్వాదం కావాలి చాలా మందికి, కానీ ఆశీర్వాదం అనుకుంటున్నారు ప్రార్థన చేస్తే వచ్చేస్తుంది, మందిరానికి వెళ్తే వచ్చేస్తుంది, సేవకుడు చెయ్యేస్తే వచ్చేస్తుంది, ఆయిల్ బాటిల్ ద్వారా వస్తుంది, కర్చీఫుల ద్వారా వస్తుంది, రకరకాలుగా స్క్రీన్ మీద చెయ్యేస్తే వస్తుంది, రకరకాలుగా సులభమైన మార్గాల్లో వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. అపవాది కూడా అదే రకంగా ప్రేరేపిస్తున్నాడు అనేక మందిని. కానీ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది, గాడ్స్ వర్డ్ టీచెస్ us. It teaches us to walk in the way of righteousness, in the way of holiness. గమనిస్తున్నారా? నీతి మార్గములో, పరిశుద్ధమైన మార్గములో, సత్యమైన మార్గం నడిపిస్తుంది దేవుని వాక్యం. అలాగే ఉపదేశించుటకును ఖండించుటకును. ఈరోజు చాలా మందికి నచ్చంది ఇదేనండి, ఖండించటం. ఎలా ఖండిస్తుందో తెలుసా అండి? ప్రభువుని అనేక మంది వ్యతిరేకించడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? పాపులనేమో ఆయన ప్రేమించాడు, వేషధారులుగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వాళ్ళని ఖండించాడు. మామూలు ఖండించలేదు ఆయన. సున్నం కొట్టిన సమాధులారా అని చెప్పి మాట్లాడారు. ఆ మాట వాళ్ళకి డైజెస్ట్ కాలేదు. ఆ మాట వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని గురించి ప్రభు మాట్లాడినప్పుడు ఆయన ఖండించాడు. వాళ్ళు జీవిస్తున్న ఆ ద్వంద్వ జీవితాలను బట్టి ఖండించాడు. ఆ కపటమైన జీవితాన్ని ఆయన ఖండించాడు. ఆ మోసపూరితమైన జీవితాన్ని ఖండించాడు. బయటికి భక్తి కలిగిన వారి వల్లే కనపడుతున్నారు, కానీ జీవితాన్ని చూస్తే కంపు, జీవితంలో కుళ్ళు, జీవితంలో అపవిత్రత, వీటన్నిటిని బట్టి ప్రభు ఖండిస్తే వాళ్ళ కష్టంగా అనిపించింది. ఆ రోజు మాత్రమే కాదండి, ఈరోజు కూడా అదే పరిస్థితి. మనలో ఉన్న చెడుతనాన్ని గురించి కనుక దేవుని వాక్యం మాట్లాడితే వెంటనే ఏం చేస్తూ ఉంటారు? సంఘాలను మారుస్తూ ఉంటారు. ఎన్ని సంఘాలు మారుస్తారండి? నిజాయితీగా సేవకుడు వాక్యం చెబితే ఏ సంఘంలోకి వెళ్ళినా సరే ఖండించడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుని వాక్యము పాపములో మనల్ని ఎంకరేజ్ చేయదు. పాపపు జీవితాన్ని జీవించటాన్ని మనల్ని ఎంకరేజ్ చేయదు. ఎందుకంటే పాపం వచ్చు జీతం మరణము. పాపం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? మరణంలోకి, నాశనంలోకి, దేవుని తీర్పులోనికి, దేవుని ఉగ్రతలోకి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ పాపమును ఎప్పటికప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్యం ఖండిస్తుంది. తప్పు దిద్దుటకును అంటే తప్పు తెలియపరచడం మాత్రమే కాదు, ఆ తప్పుని ఎలా దిద్దుకోవాలో కూడా తెలియపరుస్తుంది. ఈరోజు చాలా మంది రక్షణ అనగానే, బాప్తిసం అనగానే దేవుని ముందుకెళ్ళి చంపలేసేసుకొని లేకపోతే వాళ్ళకి తెలిసిన వాటిని ఒప్పేసుకొని ఇక వెళ్ళి బాప్తిసం తీసుకుంటారు. కానీ తప్పు దిద్దుకుంటున్నారా అన్నది ప్రశ్న. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని చెప్పనంటే, ఈరోజు సంఘాల్లో పరిస్థితి బాప్తిసం తీసుకున్న వాళ్ళకి పెద్ద వ్యత్యాసం కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అని చెప్పనంటే, తప్పు దిద్దుకోవడానికి ఇష్టపడని వారుగా ఉన్నారు. నువ్వు ఎవరి దగ్గర దొంగిలిస్తే దాన్ని తిరిగి ఇచ్చేసే మనసు నీకుందా? నువ్వు ఎవరితో అన్నా తప్పుగా ప్రవర్తిస్తే, ఎవరైనా నిన్ను బట్టి గాయపడితే, బాధపడితే వారిని క్షమాపణ అడిగే మనసు నీకుందా? దేవునికి విరోధమైన కార్యాలు జరిగినప్పుడు వాటిని సరిచేసుకునే మనసు నీకుందా? జక్కయ్య జీవితంలో అదే కదా జరిగింది. ఏం చేశాడు? తప్పు దిద్దుకున్నాడు. తప్పు ఎలా దిద్దుకున్నాడు అని చెప్పనంటే, నేను ఎక్కడైతే ఎవరి దగ్గర అయితే అక్రమంగా తీసుకున్నానో వారికి 4 రెట్లు చెల్లిస్తానన్నాడు. ఏమిటది? రెస్టిట్యూషన్ అని చెప్పారంట. సరి చేసుకుంటున్నాడు, అంటే తప్పుని దిద్దుకుంటున్నాడు. ఈరోజు గాయపరిచేస్తాం ఎదుటి వాళ్ళని, కానీ వాళ్ళని క్షమాపణ మాత్రం అడగం. ఎదుటి వాళ్ళని దుర్భాషలు ఆడతాం, ఎదుటి వాళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడతాం, కానీ దాని తర్వాత దాన్ని సరి చేసుకోం, అంటే ఎదుటి వాళ్ళని క్షమాపణ అడగం. ప్రియ సహోదరి, మనం ఎలా క్రైస్తవులం? వాట్ మేక్స్ అస్ క్రిస్టియన్స్? మనల్ని క్రైస్తవులుగా చేస్తుంది ఏంటి? సిలువ, సిలువ సింబలా? లేకపోతే సిలువలో ప్రభు చేసిన బలియాగమా? నీకు అర్థమవుతుందని నేను చెప్తున్నాను. సిలువలో చేసిన బలియాగం నీకు అర్థమైతే
పాప క్షమాపణ విలువ నీకు అర్థమైతే, పాప క్షమాపణ యొక్క వెల సిలువలో ఏ విధంగా చెల్లించబడిందో నీకు అర్థమైతే, నువ్వు సరి చేసుకోవడానికి, తప్పు దిద్దుకోవడానికి ఎప్పుడు కూడా ఇష్టపడతావు, సిద్ధపడతావు. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని వెచ్చలవిడిగా ఏమాత్రము సరి చేసుకోకుండా పక్కనే ఉంటారు, గాయపడిన వాళ్ళు ఎదురుగానే ఉంటారు, గాయపడిన వాళ్ళు మందిరంలోనే ఉంటారు, గాయపడిన వాళ్ళు ఏమాత్రము సరి చేసుకోకుండా తెగించి ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుంటున్నారంటే ఏమి క్రైస్తవ్యం అండి, ఏం వాక్యం అండి మనం వింటుంది. అందుకే వాక్యం రాయబడిన మాట, కేవలం వాక్యం విని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు, ఆ ప్రకారం చేయండి. దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుంది? తప్పు దిద్దుతుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో నువ్వు చేసిన తప్పుల్ని దిద్దుకుంటున్నావా? కేవలం తప్పులు తెలుసుకొని ఊరుకుంటున్నావా? ఓకేలే ప్రభువా, సారీ, క్షమించు, అయిపోయిందా? తప్పు దిద్దుకుంటున్నావా? ఎక్కడ నీ వల్ల పొరపాటు జరిగిందో దాన్ని నువ్వు సరి చేసుకోగలుగుతున్నావా? అదండి పశ్చాత్తాపం అంటే, అదండి మారు మనసు అంటే. పశ్చాత్తాపం అంటే ఏడవటం అని కాదు. పశ్చాత్తాపం అంటే మరి కన్నీరు కార్చడం అని కాదు. పశ్చాత్తాపం అని చెప్పనంటే జీవితాన్ని సరి చేసుకోవడం. ఏ విషయంలో పొరపాటు జరిగిందో ఆ విషయాన్ని సరి చేసుకొని రెండోసారి రిపీట్ కాకుండా చూడటమే నిజమైన పశ్చాత్తాపం. అందుకని వాక్యంలో రాయబడిన మాట, యెషయా గ్రంథము 55వ అధ్యాయంలోనే, యెహోవా దొరకు కాలమందు ఆయన వెదకుడి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనుడి అని చెప్పేసి చెబుతూ 7వ వచనంలో కనుక మనం చూస్తే రాయబడి ఉందండి, భక్తిహీనులు ఏం చేయాలంట? తమ మార్గములను విడువలను. తప్పు దిద్దుకోవడం అంటే అదండి. మార్గమును, ఏ చెడు మార్గమును గురించి అయితే దేవునికి తెలియపరుస్తున్నాడు దాన్ని విడిచిపెట్టేసేయాలి. చదువుదాం. మన ఆలోచనలు, దుష్ట కార్యములు చేస్తున్నామా, దుష్ట ఆలోచనలు జరిగిస్తున్నామా, ఆ దుష్ట ఆలోచనలు ఏం చేయాలి? మానేసేయాలి. అలా మానేస్తే నేను తప్పు దిద్దుకుంటున్న వ్యక్తి అని చెప్పిన అర్థం. నీ ఆలోచనలు మానకుండా, నీ మార్గాలు మారకుండా, నీ జీవితాన్ని సరి చేసుకోకుండా నువ్వు దేవుని వాక్యానికి లోబడేది ఇంకేముంది? అందుకనే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో రాయబడిన మాట 14లో, ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని తప్పు దిద్దుకుంటే ఏమొస్తుందంటండి? స్వస్థత వస్తుందంట. తప్పు దిద్దుకోవాలి అని చెప్పనంటే వాక్యానికి లోబడాలి. తప్పు దిద్దుకోవడము అని చెప్పనంటే సరి చేసుకోవాలి. కానీ దేవుని ప్రజల పరిస్థితి ఏంటంటే స్వస్థత పొందకుండా ఉన్నట్లు మన కళ్ళు ఏం చేస్తారంట? చదువుదాం, మాటలు చదువుదాం. వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి కన్నులు మూసుకొని ఉన్నారు కనుక వినుట మట్టుకు వింటారు గాని గ్రహింపని. ఎంత భయంకరమైన మాట! సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు యెషయా ప్రవక్త చెప్పిన మాటల్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చింది బ్రతికించటానికి. నా మాటలు విన్నవారు బ్రతుకుతారని చెప్పేసి ప్రభు చెప్పాడు. సమాధుల్లో ఉన్నవారు లేస్తారని చెప్పని ప్రభు చెబుతా ఉంటే అనేకులాగా ఉన్నారు, వినటానికి ఇష్టం లేదు. ప్రభు దేనైతే తెలియపరుస్తున్నాడు దాన్ని చూడటానికి ఇష్టం లేదు. మరి హృదయము కొవ్విందని చెప్పేసి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. వారు స్వస్థత పొందకుండా ఉండునట్లుగా పేరుకు వింటారు కానీ గ్రహింపరు. ఈరోజు అనేకుల పరిస్థితి కాదంటారా? లోకంలో ఉన్నవన్నీ కూడా వింటున్నాం. లోకస్తుల మాటలు వింటున్నాం, రాజకీయ నాయకుల మాటలు వింటున్నాం, ఎవరెవరో చెప్పిన మాటలు వింటున్నాం. కానీ బ్రతికించే శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని వింటున్నామా? మనకు స్వస్థతనివ్వగలిగిన దేవుని వాక్యాన్ని వింటున్నామా? మనకు ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన దేవుని వాక్యాన్ని మనం వింటున్నామా? నువ్వు వింటున్నావు అనే దాని నిదర్శనం ఏంటో తెలుసా? నీ జీవితాన్ని సరి చేసుకుంటావు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. తప్పు దిద్దుకుంటావు. వాక్యము తప్పును మాత్రమే తెలియపరచదు, తప్పు దిద్దుకోవడాన్ని కూడా తెలియపరుస్తుంది. ఈరోజు అనేక మంది తప్పు దిద్దుకునేవారుగా లేరండి.
తప్పు దిద్దుకునేవారికి లేరు కాబట్టి కుటుంబాలు కట్టుకోలేకపోతున్నారు, స్త్రీలు కానీ పురుషులు కానీ. భర్త వైపు నుండి తప్పు జరిగితే తప్పును ఒప్పుకోడు భర్త, తప్పు సరి చేసుకోడు, తప్పు దిద్దుకోడు. అలాగే భార్య వైపు నుంచి తప్పు జరిగితే తప్పును ఒప్పుకోదు, తప్పును సరి చేసుకోదు, రెండోసారి జరగకుండా చూసుకో. దానివల్ల ఏం జరుగుతుంది? ఆ కుటుంబము కట్టబట్టలా కూలిపోతుంది. ఒకవేళ పేరు కలిసి ఉన్నా సరే ఇద్దరి మధ్యలో ఏముంటుంది? అగాధం ఉంటుంది. ఈరోజు అనేక మంది భార్యాభర్తలు ఆ విధంగా జీవించడం లేదా? ఈరోజు అనేక మంది భార్యాభర్తలు పేరుకు మాత్రం కలిసి ఉంటున్నారు కానీ ఇరువురి మధ్యలో ఎంతో అగాధము. కారణం ఏంటి? తప్పు దిద్దుకునే మనసు లేకపోవడం, సరి చేసుకునే మనసు లేకపోవడం. అంటే దేవుని వాక్యము కన్నా నీ అహంకారానికి ప్రాధాన్యత ఇస్తున్నావు, దేవుని వాక్యము కన్నా నీ శరీరానికి ప్రాధాన్యతనిస్తున్నావు నువ్వు, దేవుని వాక్యము కన్నా నీ ఈగోకి నువ్వు ప్రాధాన్యతనిస్తున్నావు. గమనిస్తున్నారా? తప్పు దిద్దుకోవాలి అని చెప్పనంటే మన స్వయాన్ని తీసి పక్కన పెట్టాలి. తప్పు దిద్దుకోవాలి అని చెప్పనంటే మన ఆలోచనలు, మన తర్కాలు పక్కన పెట్టాలి. తప్పు దిద్దుకోవాలి అని చెప్పనంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలి. తప్పు దిద్దుకోవాలి అంటే దేవునికి సంపూర్ణంగా లోబడాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడే నీ జీవితాన్ని కట్టగలిగిన వాడు, దేవుడే నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు, దేవుడే నీ జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించగలడు, ఆయన నిన్ను బ్రతికించగలడు. కాబట్టి తప్పు దిద్దటానికి, ఆ తర్వాత నీతియందు శిక్ష చేయుటకు ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్. నీతియందు శిక్ష చేయడం అని చెప్పనంటే ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్. నీతిలో దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? శిక్షణ ఇస్తుంది. అవునండి, లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి, లోకంలో మనం ఉంటున్న విధానాన్ని బట్టి, లోకంలో ఉన్న ఆకర్షణలను బట్టి, లోకంలో ఉన్న ప్రేరేపణలను బట్టి మనుషులు ఎలా జీవిస్తున్నారు? అవినీతి మార్గంలో జీవిస్తున్నారు. కానీ వాక్యం రాయబడిన మాట, నీతి సమాధానం కలుగు చేస్తుందంట, నీతి నిత్యమును నిమ్మళమును కలుగు చేస్తుందంట, నిబ్బరమును కలుగు చేస్తుందంట. నీతిమంతులు ధైర్యముగా ఉంటారని చెప్పని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. నీతిమంతుల మొర ఆయన ఆలకిస్తాడని చెప్పని రాయబడి ఉంది. నీతిమంతులు చేసే ప్రార్థన మనపూర్వకమైందే, బహుబలము కలిగిందే ఉంటుందని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అటువంటి నీతి మార్గంలో మనం నడుచినట్లుగా దేవుని వాక్యం ఏం చేస్తుంది? శిక్షణ అంటే ఒక రోజులో జరిగేది కాదు, ఇట్స్ ఎవ్రీడే ప్రాసెస్. ప్రతిరోజు కూడా మనము దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి నీతి యందు శిక్షణ పొందటానికి ఇష్టపడే విద్యార్థులుగా మనం ఉండాలి. ప్రతిరోజు కూడా నేర్చుకోవడానికి ఇష్టపడేవారుగా, సిద్ధపడేవారుగా ఉండాలి. ప్రతిరోజు కూడా దేవుని మాటకు లోబట్టడానికి ఇష్టపడేవారుగా, సిద్ధపడేవారుగా ఉండాలి. ఎవరైతే ఆ ప్రకారం జీవిస్తారో వారు దేవుడు ఆశించే సత్క్రియలు చేస్తారు. నువ్వు దేవుడు ఆశించే సత్క్రియలు చేసినప్పుడు నువ్వు స్వస్థత పొందుకుంటావు, నువ్వు మేలు పొందుకుంటావు, నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, నువ్వు ఆరోగ్యాన్ని పొందుకుంటావు, నువ్వు ఆయుష్ను పొందుకుంటావు. గమనిస్తున్నారా? అందుకని ప్రభు చెప్తున్నాడు, మీరు చెవియొగ్గి నా ఎద్దుకు రండి, మీరు వింటే బ్రతుకుతారు. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీకు స్తోత్రం. ఈరోజు నాయన మీ మాట దేవా ఎంత శ్రద్ధగా వినాలో అలా శ్రద్ధగా వింటే మా జీవితంలో ఏం గొప్ప కార్యాలు జరుగుతాయో మీరు తెలియపరిచారు. అలాగే వినకపోవడం వల్ల కూడా ఏం జరుగుతుందో తెలియపరిచారు. కాబట్టి నాయన కేవలం వాక్యం వినేవారిగా మేము ఉంటాం కాదు, కానీ విన్నదాని హృదయంలో భద్రం చేసుకొని విధేయత చూపించే కృప మా అందరికీ దయచేయండి. ఇంతవరకు మాతో స్పష్టంగా సూటిగా మాట్లాడిన విధానాన్ని బట్టి మేము స్తుతిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. బ్రదర్ రవీంద్ర బాబు గోనిపాటి, ఫ్లాట్ నెంబర్ 102, అపూర్వ రెసిడెన్సీ, సీతారాం నగర్, పటమట్లంక, విజయవాడ. పిన్ కోడ్ 520010. మా ఫోన్ నంబర్స్ 0866 247 8355, 814340 5150, 9959495599. నా నావికుడవు, నా